వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను తండ్రి. మా మంచి దేవుడా, గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచారు దేవా. ఈ ఉదయకాల సమయం ఈ విధంగా కొద్ది మందిగా కూడి ఇంతవరకు సంతోషంగా నిన్ను స్తుతించి మహింపరిచి గణపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు అయా. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సత్యాలు మాకు బోధించమని అడుగుచున్నాను. నీకు మరింత మహిమకరంగా స్తుతికరంగా జీవించుటకు సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినమడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఒక కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయిన తర్వాత ఇంటికి వచ్చిన బంధువులందరూ కూడా ఆ ఇల్లు చూసి బాగా కట్టుకున్నారండి, ఇల్లు మంచి ఫర్నిచర్ తెప్పించారు అని చెప్పి మనల్ని పొగుడుతూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా. అయితే దాని వెనుక కొన్ని నెలల కష్టం ఉందండి. కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలని చెప్పానంటే దాని వెనుక కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. అలాగే మనం దేవుని వద్ద నుంచి ఒక చక్కని జీవితం పొందుకోవాలని చెప్పానంటే, దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దానికి కూడా కొంత కష్టపడాలి. మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, మన యొక్క నడవడిక మార్చుకోవాలి, మన యొక్క మాట తీరు మార్చుకోవాలి. కొంత కష్టపడితేనే దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుని చక్కని శ్రేష్టమైన జీవితం జీవించగలమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం కూడా అదే. ఏమంటాడు ప్రభు అని చెప్పారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ మనకి వాక్య భాగం మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక అక్కడ మనకి 4 షరతులు ఉన్నాయండి. 4 షరతులు ఉన్నాయి, 3 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకి 3 వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు. ఏం వాగ్దానాలు అంటే, నేను వారి ప్రార్థనను విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. 3 వాగ్దానాలు. అయితే ఆ 3 వాగ్దానాలు పొందుకోవాలంటే ఏం చేయాలట ఏమండి? మొట్టమొదటిగా తమను తాము తగ్గించుకోవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి, తమ చెడు మార్గాలు వెతకాలి. ఈరోజు మన వాక్యాంశము 4 వాగ్దానాలు 3 షరతులా? 4 షరతులు 3 వాగ్దానాలండి. అసలు ఈ వాక్యం అసలు ఎప్పుడు చెప్పబడింది? వాక్య సందర్భం ఏంటి? వాక్యం చెప్పారు బాగానే ఉంది, కానీ సందర్భం ఏంటి? అది మనకు కావాలి ఎప్పుడు కూడా.
ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పబడ్డాయి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలుకి అనేక సంవత్సరాల పాటు దేవాలయం లేదు. ప్రత్యక్ష గుడారంలోనే దేవునికి ఆరాధన చేసుకునేవారు. అక్కడే బయట బలిపీఠం ఉంటే అక్కడే వారి యొక్క బలులు అర్పించుకునేవారు. అయితే దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత దావీదుకు ఒకరోజు బాధేసింది. నేనేమో చక్కగా హాయిగా జీవిస్తూ ఉన్నాను, హంసతులిక తల్పము రాజులని చెప్పానంటే, ఇంత చక్కగా నేను హాయిగా సంతోషంగా జీవిస్తూ ఉంటే దేవుడేమో గుడారంలో ఉన్నాడు. దేవునికి ఒక చక్కని మందిరం కట్టించాలని చెప్పని ఆశపడ్డాడు దావీదు. నాతాను ప్రవక్తని పిలిపిస్తాడు. అయ్యా, మరి నేనేమో చక్కగా ఈ విధంగా హాయిగా జీవిస్తూ ఉన్నాను, చక్కని పట్టు పాన్పులు, కానీ దేవుని యొక్క మందిరం చూస్తేనేమో దేవునికి చక్కని మందిరం లేదు, నేను దేవునికి ఒక చక్కని మందిరం కట్టించాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఏమంటాడని చెప్పానంటే, అయ్యా, నీ ఆలోచన మంచిదే, నువ్వు నాకు ఒక మందిరం కట్టిద్దాం అనుకుంటున్నావు, ఆలోచన మంచిదే, కానీ నీ చేతులు రక్తంతో తడిచాయి కాబట్టి నువ్వు నాకు మందిరం కట్టించలేవు. నువ్వు ఇప్పటికే ఎన్నో యుద్ధాలు చేశావు, ఎంతో రక్తం చిందించావు, కాబట్టి నువ్వు నాకు మందిరం కట్టించలేవు. కానీ నీ గర్భంలోంచి ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడు నాకు మందిరం కట్టిస్తాడు అని చెప్పిన దేవుడు ఆ రోజు చెప్తాడు. అలా చెప్పిన విధంగానే దావీదు యొక్క కుమారుడుగా సొలొమోను సింహాసనం ఎక్కుతాడు. సొలొమోను దేవునికి ఒక చక్కని మందిరం కట్టిస్తాడు, బంగారు దేవాలయం, సొలొమోను దేవాలయం. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం చూస్తే అవన్నీ కూడా సొలొమోను కట్టించిన దేవాలయం గురించే ఉంటుందండి. 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూస్తే, సొలొమోను యెహోవా మందిరమునకును తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో అదండి. ఇక్కడ 5వ అధ్యాయం మొట్టమొదటిలో అక్కడ మనకి వివరించబడింది, సొలొమోను దేవునికి ఒక చక్కని మందిరం కట్టించాడు. అలాగే ఈ 6వ అధ్యాయం మనం గమనిస్తే ఆ దేవాలయంలో సొలొమోను యొక్క ప్రార్థన అంతా కూడా చక్కగా వివరించబడిందండి. మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా, ఇంటికి వెళ్ళగానే బైబిల్ పక్కన పడేసేసి టీవీ ఆన్ చేయకుండా ఒక్క అరగంట సేపు టైం కేటాయించి ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం కనుక మీరు చదివితే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఈ 6వ అధ్యాయంలో సొలొమోను యొక్క ప్రార్థన అంతా కూడా మంచి ప్రార్థన అండి. ఇక సొలొమోను యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనకి ఈ 7వ అధ్యాయం మొదట్లో ఉంటుందని చూద్దాం వస్తారు. 7వ అధ్యాయం మొదట్లో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుంచి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. ఇంకా మందిరం మీద దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం. అదండి, అంత చక్కని మందిరం సొలొమోను కట్టించిన తర్వాత ఏముంది అక్కడ వాక్యంలో? యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. సొలొమోను చక్కని మందిరం కట్టించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే సొలొమోను యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడండి. అదే రోజు రాత్రి దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు. ఏం మాటలు మాట్లాడుతున్నాడని చెప్పానంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని, ఒక్క నిమిషం అందరం చదువుదామండి. నా పేరు పెట్టబడిన నా జనుల ప్లేస్లో క్రైస్తవులని చెప్పుకుందామండి.
నా పేరు పెట్టబడిన క్రైస్తవులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడని చెప్పంటే మనకి దానికి కారణం అంతా మనకి 6వ అధ్యాయం ఉంటుందండి. సొలొమోను యొక్క 6వ అధ్యాయంలో అనేక విజ్ఞాపనలు దేవుని ఎదురు పెట్టాడు. దానికి జవాబుగా ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ యొక్క విజ్ఞాపనలు నేను మొత్తం కూడా విన్నాను, ఆలకించాను, అంత బాగానే ఉంది. అయితే నేను ఆ విధంగా మీ ప్రార్థన విని మీ పాపాలను క్షమించి మీ దేశాన్ని స్వస్థపరచాలని చెప్పానంటే ఈ 4 షరతులు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ 4 షరతులు ఖచ్చితంగా పాటిస్తేనే ఈ 3 వాగ్దానాలు మీరు పొందుకుంటారు. దేశమును స్వస్థపరచుట అని చెప్పానంటే దేశం అంటే మనమే కదా. దేశంలో ఎవరు ఉంటాం? మనుషులు మనమే ఉంటాం. కాబట్టి మనకు కావాల్సిన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తా అని చెప్తున్నాడండి. 4 షరతులు చూసుకుందాం ఈరోజు మన జీవితాల్లో క్షేమాన్ని చూడాలని చెప్పానంటే, మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పానంటే ఇదిగో ఈ 4 షరతులు మనం ఖచ్చితంగా పాటించాలమ్మా. ఈ 4 షరతులు పాటిస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ 4 షరతులు ఖచ్చితంగా పాటిస్తేనే మనకు పాపాలు క్షమించబడి మనం చక్కని క్షేమాన్ని పొందుకుంటామండి. ఒక్కొక్క అంశం గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈరోజు. మొట్టమొదటిగా తగ్గింపు తత్వం అండి. మొట్టమొదటిగా తమను తాము తగ్గించుకోవాలి. మానవుడు దేవుని ఎదుట తగ్గింపు జీవితం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన అద్వితీయుడు, అనంతుడైన దేవుడు, ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను తన ప్రేమలో ఏర్పరచుకున్నాడండి. నీ తల్లి గర్భంలో నువ్వు ఉండగానే నీవు బతుకు దినములన్నీ కూడా జీవగ్రంథమందు లిఖితమై ఉన్నని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. మాట నీ యొక్క నాలుక దాటి బయటకు రాక మునిపే నువ్వేం మాట్లాడతావు ఆయనకి పూర్తిగా తెలుసండి. కీర్తనలో దావీదు గారు దేవుని స్తుతిస్తా ఆ మాట మాట్లాడాడు. 139వ కీర్తన 4వ వచనం అండి. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు. అంటే చూడండి అసలు ఎంత అద్భుతం అండి. మనం మాట మాట్లాడే ముందే, మాట ఇంకా పూర్తిగా మాట్లాడక ముందే మనం ఏం మాట్లాడతామో అది ఆయనకి పూర్తిగా తెలుసటండి. ఆయన చేసిన సృష్టి మొత్తం కూడా ఆయనకు లోబడతా ఉంది, కేవలం మానవుడు తప్పించి. దేవుడు మానవుని ఎంత ప్రేమిస్తున్నాడని చెప్పానంటే, ఒక దేవదూత దేవునికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు. ఏమని? దేవుని సింహాసనం పైగా నన్ను నేను హెచ్చించుకుందని చెప్పి మనసులో అనుకున్నాడు. అంతే. ఆ దేవదూతని పరలోకం నుంచి ఒక్క తనుదంతే కిందకు వచ్చి పడ్డాడు. కానీ మానవుడు పాపం చేస్తే తన ప్రీతమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు ఆ విధంగా కొంతమంది తమను తాము తగ్గించుకుని చక్కని ఆశీర్వాదాలు పొందుకున్నారు. మరికొంతమంది తమను తాము నీతిమంతులుగా చెప్పుకుని నష్టపోయారు. ఈరోజు ఒక 3 వ్యక్తుల గురించి, ఈ తగ్గింపు తత్వం గురించి మనకి ఆది కాండం నుంచి ప్రకటన వరకు అనేక మంది గురించి చెప్పుకోవాలని చెప్పారండి. కానీ ఒక 3 గురించి మాత్రం చెప్తానండి. మొట్టమొదటిగా మనకి అబ్రహాం గారు ముందొస్తారు. ఆనాటి కాలంలో అబ్రహాం గారు ఎంత గొప్ప ధనవంతుడయ్యా అని చెప్పానంటే, దాసీ జనము
గొడ్లు, పశువులు, బంగారం, 300 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు ఆనాటి కాలంలో అబ్రహాం దగ్గర. అబ్రహాం గురించి అతని యొక్క సేవకుడు ఎలియాజరు మాట్లాడుతా ఏమంటాడని చెప్పంటే 24వ అధ్యాయము 35వ వచనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను, అతను గొప్పవాడయను, అతని గొర్రెలను, గొడ్లను, వెండి బంగారము, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసిను. అలాగే 24వ అధ్యాయము 53వ వచనం కూడా చూసినట్లయితే, తర్వాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కాకి ఇచ్చెను. చాలండి. అంత వెండి, బంగారము, ధనధాన్యము, పశువులు అన్ని ఉండి కూడా అబ్రహాం గారు ఏమంటాడని చెప్పంటే, నేను ధూళిను బూడిదను ప్రవ్వా అని చెప్పని తను తగ్గించుకుంటున్నాడండి. 18వ అధ్యాయము 27వ వచనం చూసినట్టయితే 18:27 చూస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత తగ్గింపు తత్వం అండి! అబ్రహాం యొక్క తగ్గింపు తత్వము, ఆ యొక్క విధేయత చూసినటువంటి ప్రభు అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా చేశాడండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా ఈనాడు ఆ ప్రభు బిడ్డలుగా మనందరికి తండ్రి అబ్రహాం అయిపోయాడు. విశ్వాసులకి తండ్రిగా చేశాడు ప్రభు అబ్రహాముని. కారణము తగ్గింపు తత్వము, విధేయత అండి. రెండో వ్యక్తి యోబు గారు. మీకు అందరికీ బాగా తెలుసు యోబు గురించి. యోబు గ్రంథం మొట్టమొదటిలో ఉంటుంది ఏంటని చెప్పానంటే, తూర్పు దేశం అంతట్లో మిక్కిలి ధనవంతుడు యోబు అని చెప్పని. చూద్దాం ఒకసారి, చదువుకుందాం ఒకసారి. ఊదు దేశమునందు యోబును ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడని, భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారు అనే మాట చూద్దామండి. నేను మొన్న బాలు వాళ్ళ ఇంట్లో ఈ వాక్యం చెప్పాను. 7,000 గొర్రెలు అని చెప్పానంటే ఏమండి, 7,000 గొర్రెలకి ఎంతమంది పని వాళ్ళు ఉండాలి? అవునా కదా? 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలకి పనివారు, మళ్ళా వాళ్ళ ఇల్లు. ఏమండి, ఆ విధంగా గొర్రెలు, గొడ్లు, ఇంకా ఒంటెలు, గాడిదలు, మళ్ళీ వాళ్ళ పనివారు, మళ్ళీ వాళ్ళ ఇళ్ళు. పశువులు కావాలని చెప్పండి, పశువులకి మళ్ళీ అరకలు, బండ్లు. ఏమండి, ఎంత గొప్ప ఆస్తిపరుడు ఆనాటి కాలంలో యోబు గారు. జస్ట్ ఇమాజిన్, అసలు ఎంత తలుచుకుంటే అసలు ఆశ్చర్యం వేస్తుందండి. యోబు ఎంత ధనవంతుడు. అంత ధనవంతుడై ఉండి కూడా ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, యోబు గారు 42వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అదండి, ధూళిలో బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా అని చెప్పి తను తగ్గించుకుంటున్నాడండి. ఆ విధంగా యోబు గారు తను తగ్గించుకున్నప్పుడు దేవుడు యోబుని ఎంత హెచ్చించాడని చెప్పానంటే, అదే అధ్యాయం చివరిలో చూస్తే మనకి 10వ అధ్యాయం చివరిలో, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసును. 2 అని చెప్పారంటే 6,000 పశువులుంటే 12,000 పశువులు, 3,000 గాడిదలు ఉంటే 6,000 గాడిదలు.
ఊహించుకోండి ఒకసారి. ఏమండి, 2 అంతలు దేవుడు అతనికి అధికంగా దయచేశాడండి. దేవుడు అంత గొప్ప, అంటే తగ్గింపు తత్వం, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉందని. మొట్టమొదటిగా అబ్రహాము, తర్వాత యోబు. 3వ వ్యక్తికి వచ్చేసరికి యెషయా గ్రంథం అండి. యెషయా గ్రంథంలో మనకి 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 6వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగునగు యెహోవాను నేను కన్నులారా చూశానని చెప్పి అనుకున్నాను. చక్కని మాట్లాడింది. ఆ యొక్క ధవళ సింహాసనం పైన ఆ మహోన్నతుడు చూసిన తర్వాత యెషయా ప్రవక్త తన స్థితి ఏంటో, తను ఎంత పాపిష్టివాడో ఆయనకు అర్థమైంది. ఈనాడు పాపమునకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ప్రవక్త, ప్రతి బోధకుడు కూడా తనలో ఉన్న పాపాన్ని ఈ విధంగా చూసుకోవాలి. ఆ యొక్క వాక్యం చూస్తే మనకి, అధ్యాయం చూస్తే మనకి దేవుని యొక్క సింహాసనం మనకు కనిపిస్తుంది, అక్కడ బలిపీఠం మనకు కనిపిస్తుందండి. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క ధవళ సింహాసనం మీద ఆ ప్రభువును చూసిన తర్వాత ఆ దర్శనంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బూడిదలో, మట్టిలో మన ముఖాన్ని పెట్టుకోవాలి. మనం ఎంత పాపిష్టి వ్యక్తులమో ఆ విధంగా మట్టిలో మన ముఖాన్ని పెట్టుకుంటే అప్పుడు బలిపీఠం మీద నుంచి రక్తం మనల్ని కడిగి వేస్తుంది. ఆ విధంగా నువ్వు తగ్గించుకుంటేనే ఆ రక్తం నిన్ను కడిగి వేస్తుంది. నువ్వు పవిత్రుడిగా మారగలవు, లేకపోతే నువ్వు పవిత్రుడిగా మారలేవు. అప్పుడు మాత్రమే నువ్వు బయటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధించగలవు. యెషయా ప్రవక్త ఆ అధ్యాయం ముందు వరకు మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అంటున్నాడు. కానీ ఆ అధ్యాయం తర్వాత ఏంటో చెప్పంటే నాకు శ్రమ అంటున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, నా బ్రతుకు ఎంత పాపిష్టి బతుకు అని చెప్పని యెషయాకు అర్థమైంది. ఎందుకు చెప్పంటే ఆ ప్రభు యొక్క దర్శనం ఆయన కలిగిందండి. దేవుడు యెషయాని ఎంతగా దీవించాడని చెప్పానంటే, యెషయా గ్రంథం అద్భుతమైన గ్రంథం అండి. దాన్ని మినీ బైబిల్ అని చెప్పి అంటారు. ఆ మహోన్నతుడు, మన రక్షకుడు ప్రభు యొక్క జన్మ గురించి, ఆ ప్రభు ఏ విధంగా మరణిస్తాడో, తిరిగి మళ్ళా 2వ రాకడలో ప్రభు ఏ విధంగా రాబోతున్నాడో, 1000 ఏండ్ల పరిపాలన అన్ని కూడా ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. దేవుడు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు యెషయాకి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యేసు ప్రభు యొక్క జన్మ గురించి చెప్పాడు. 53వ అధ్యాయంలో యేసు ప్రభు ఏ విధంగా శ్రమలు పడబోతున్నాడో, ఎన్ని శ్రమలు పడతాడో చక్కగా వివరించాడండి. ఎప్పుడు యేసు ప్రభు ఇంకా ఈ భూలోకంలో పుట్టలేదు. ఇంకా 700 ఏళ్ల క్రితమే యెషయా గారు అంతా ప్రవచించారు. ఇంకా చూస్తే మనకి 65వ అధ్యాయం చూస్తే 65లో మనకి 65వ అధ్యాయము 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. చాలండి. అవంతా ఎప్పుడు తెలుసండి? 2వ రాకడలో ప్రభు వచ్చిన తర్వాత అవన్నీ జరగబోతాయండి. ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలన కాలం గురించి కూడా ఆడ యెషయా గారు వివరించారండి. 3 గురించి, యేసు ప్రభు యొక్క జన్మ గురించి వివరించాడు, యేసు ప్రభు యొక్క మరణం గురించి వివరించాడు, యేసు ప్రభు 2వ రాకడ ఎట్లా ఉంటుందో వివరించాడు, 2వ రాకడ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కాలం ఎట్లుంటుందో అది కూడా వివరించారండి. అంత గొప్ప భాగ్యాన్ని ప్రభు యెషయాకి ఇచ్చాడు. ఎప్పుడు? తనను తాను తగ్గించుకున్నప్పుడు అండి. ఈరోజు దేవుని బిడ్డలుగా, ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పుకునేటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఎటువంటి తగ్గింపు గుణం కలిగి ఉన్నాం? దైవజనుడు ఒక్క మాట ఏదన్నా తేడాగా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారే. ఒక్క మాట టంగు స్లిప్ ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే ట్రోలింగ్లు.
ప్రభువు మీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో మీరు నడుచులాగున మన కొరకు ఒక మాదిరి ఉంచిపోయాను. ఆయన నడిచేటువంటి మాదిరి, ఆయన నడవడిక మనం ఈరోజు కలిగి ఉన్నామా? మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం వేసేటువంటి ప్రతి అడుగుకి అక్కడ మొత్తం కూడా రికార్డు ఉంటుందండి. మనం చేసే పని మంచిదైనా చెడ్డదైనా దానికి కూడా అక్కడ మనం ఆ యొక్క సింహాసనం ముందు మనం నిలబడాలి. ఆ తీర్పులో మనం చేతులు కట్టుకుని ఆయన ముందు నుంచోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్పు విధించబోతా ఉంది, గమనించాలండి. తగ్గింపు తత్వం అలవర్చుకుందాం. మొట్టమొదటిగా తగ్గింపు గుణం కలిగి ఉండాలి. రెండవగా చూసుకుంటే, రెండవదిగా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితోటి మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం, మన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించటం అండి. మన బాధ, మన కష్టం, మన వేదన, మన యొక్క అన్ని శ్రమలన్నీ కూడా దేవునితోటి చెప్పుకోవటమే ప్రార్థన అని చెప్పానంటే. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, బహిరంగంగా ప్రార్థన చేసుకోవచ్చు, రహస్యంగా ప్రార్థన చేసుకోవచ్చు, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోవచ్చు, కూర్చుని చేసుకోవచ్చు, నీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత తరచుగా ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? దానికి ఇంత అని చెప్పిన పరిమితి లేదండి. ఏముంది వాక్యంలో? ఎడతెగక ప్రార్థన చేయడి, ఎడతెగక ప్రార్థన చేయడి. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, నీ ఇష్టం, అది నీ ఓపిక. అయితే మరొక ప్రశ్న, అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? దేని కొరకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ఎప్పుడన్నా వచ్చిన అనుమానం ఎట్లా? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఒక చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు ఊపిరి తీసుకోకపోతే ప్రాణం పోతుంది. అలాగే ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే నెమ్మదిగా ఆత్మీయంగా అతని యొక్క మరణం మొదలైపోతుంది. ఆత్మీయంగా మరణిస్తాడు. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా మరణిస్తే మిగిలే శరీరమే. అతనిలో అన్ని కూడా ఇంకా శరీర కార్యాలు కనిపిస్తాయి, ఆత్మకార్యాలు కనిపించవు. ఖచ్చితంగా క్రైస్తవుడు ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేస్తేనే ఆత్మీయంగా బలపడతాడు. దేవునితోటి ఒక సంబంధం, ఒక సహవాసం నెలకొంటుందండి. దేని కొరకు ప్రార్థన చేయాలి? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. సాతాను శక్తులు జయించడానికి ప్రార్థన చేయాలి. తోటి విశ్వాసులు కష్టంలో ఉంటే వారి కష్టం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని పనిలో కోత పని వారి కోసం ప్రార్థన చేయాలి. ఇలా ఎన్నిటి కోసం ప్రార్థన చేయవచ్చు. అయితే అన్ని విషయాల్లో కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యత ఉందండి. అయితే ఈరోజు కొంతమంది ప్రశ్న, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? గమనించాలండి, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుని యొక్క సన్నిధులకు చేరుతుంది. అందరి ప్రార్థనలు కూడా ఆయన వద్దకు చేరతాయండి. నువ్వు నీతిమంతుడువా, బీదవాడివా, ఉన్నవాడివా, లేనివాడివా, అవేమి సంబంధం లేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అయితే అన్నిటికీ కూడా జవాబు రాదు. కారణము ఒక 3-4 కారణాలు ఉన్నాయండి. ఎందుకని జవాబు రాదు? జాగ్రత్తగా ఆలకిద్దామండి. నీలో పాపం పెట్టుకుని, నువ్వు పాపాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదు. కొంచెం వివరంగా చెప్తాను, అర్థం చేసుకోండి. నువ్వు లైంగికంగా పాపంలో ఉండి నువ్వు పాపిష్టి వ్యవహారాలు నడిపిస్తా ఆ పాపాన్ని గట్టిగా పట్టుకుని దేవుని వద్దకు వచ్చి, ప్రవ్వా నా కుటుంబంలో ఆశీర్వాదం కావాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదు. నీలో ఉన్న పాపాన్ని వదిలేసేసి పశ్చాత్తాపడి ఆయన వద్దకు వస్తే అదిగో అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. గమనించాలి.
నీకు ఒక చక్కని కారు ఉంది, ఒక స్విఫ్ట్ కారు ఉంది అనుకోండి. ఆ కారు బాగుంది. లేకపోతే నీకు ఒక చక్కని ఇల్లు ఉంది, ఆ ఇల్లు బాగుంది, ఆ కారు బాగుంది. కానీ నీకెందుకో ఆ ఇల్లు నచ్చట్లేదు, లేకపోతే ఆ కారు నీకు నచ్చట్లేదు. నాకు బెంజి కారు కావాలి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే అట్లాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. వాస్తవం ఉంది వాక్యంలో. అది మీరు అడిగినను మీ భోగముల కోసం అడుగుతున్నారు కాబట్టి మీకేమి కూడా దక్కట్లేదు. ఉందా వాక్యంలో? యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. దురుద్దేశం వద్దు, భోగముల కోసం వద్దు. నీకు ఆల్రెడీ ఒక కారు ఉంది కదా, నీకు ఉండటానికి చక్కని ఇల్లు ఉంది కదా, ఇంకేం అడుగుతున్నాను? ఇంకా మంచి ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలని అడుగుతున్నాను. నీకున్న కారు సరిపోవట్లేదు, ఇంకా పెద్ద కారు కావాలి ప్రభు అని అడుగుతున్నావు. అది భోగం అనమాట. అంటే లగ్జరీ. మీ లగ్జరీస్ కోసం మీరు అడుగుతున్నారు దేవుణ్ణి. అప్పుడు మీకు మీ ప్రార్థన ఆలకించబడదు, ఉపయోగం లేదు ఆ ప్రార్థన వల్ల. ఇంకా చెప్పాలంటే గమనించాలి, మీరు ఒక చక్కని ఉద్యోగం కోసం అడుగుతున్నారు దేవుణ్ణి. మంచి ఉద్యోగం కావాలి ప్రభువా, నాకు ఈ ఉద్యోగం నాకు నచ్చట్లేదు ప్రభువా, ఇంకా మంచి ఉద్యోగం కావాలి, మంచి శాలరీ కావాలి ప్రభువా అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడుగుతా ఉన్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటయ్యా అని చెప్పారంటే, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తా ఉన్నావో ఆ ఉద్యోగం చేసే వద్ద నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఒక సాక్షిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక అది. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తా ఉన్నావో ఆ ఉద్యోగం చేసే వద్ద నీ చుట్టూ ఉన్న అన్యులకి సాక్షార్థమై ఉండాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక. నువ్వేమన్నావు, నీ ఆలోచన అంటే చెప్పంటే, నాకు ఈ ఉద్యోగం బాగాలేదు, నాకు వేరే దగ్గర పోవాలి, నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని చెప్పి నువ్వు దేవుని అడుగుతున్నావు. దేవుని యొక్క చిత్తానుసారం మన ప్రార్థనలు ఉన్నాయా లేవా అని చెప్పని మనం గమనించుకోవాలండి. దేవుని యొక్క చిత్తానుసారం మనం ప్రార్థన లేకపోతే మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తామండి, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నీలో అవిశ్వాసం ఉంటే నీ ప్రార్థన ఆలకించబడదండి. నువ్వు దేవునికి ఆర్థిక సహాయం కోసం అడుగుతున్నావు. నా యొక్క పరిస్థితి బాగాలేదు ప్రభువా, ఆర్థికంగా నాకు సహాయం చేయ ప్రభువా అని అడుగుతా ఉన్నావు. కానీ బయటకు వచ్చి నీ పక్కోడితో ఏం చెప్తున్నావు చెప్పానంటే, నేను దేవునికి సహాయం అడుగుతున్నా కానీ ఏమో మరి నాకు చెప్పలేమో, నాకు నమ్మకం లేదు, చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాను నేను, కానీ నాకు మరి దేవుడు మరి సహాయం చేస్తూ లేడు అని చెప్పి నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అదిగో ఆ విధంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు దేవుని యొక్క శక్తిని నువ్వేం చేస్తున్నావు, నువ్వు అపహాస్యం చేసి నువ్వు ఆయన్ని కించపరుస్తూ ఉన్నావు. అదిగో ఆ విధంగా నువ్వు కించపరుస్తూ ఉంటే, దేవుణ్ణి నువ్వు నవ్వుల పాలు చేస్తూ ఉంటే నీ ప్రార్థన ఆలకించబడదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము. ఇదిగో ఈ 4 అంశాల్లో కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడండి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? అందరి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడండి. బైబిల్లో దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించాడు, పాపుల ప్రార్థన ఆలకించాడు, పేదవారి ప్రార్థన ఆలకించాడు, అన్యుల ప్రార్థన ఆలకించాడండి. అందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకో. 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. 1 రాజులు 17:1. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. గమనించాలండి, ఏలియా నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరునుగా ఉన్నాడు, దేవుని పట్ల విధేయుడుగా ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు. 3.5 years పాటు ఆ దేశంలో వర్షం పడలేదు, మంచు పడలేదండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదేవిధంగా పేదవారి ప్రార్థన,
దిక్కులేని వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 47 వచనమండి. దిక్కులేని వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నాకు దిక్కు లేదయ్యా, నేను దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అనే అనే ప్రశ్న కనుక వచ్చినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 47. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడగు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఎవరండి ఆయన? బర్తమయ్యైన ఒక గుడ్డి భిక్షకుడు. అంటే వాడు బీదవాడు, ధనవంతుడా? వాడు గుడ్డివాడు, భిక్షకుడు. ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి యేసు ప్రభు ఆ మార్గంలో వస్తూ ఉంటే ఆయన యేసు అని తెలుసుకుని ఏమన్నాడు? యేసు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. అందరూ వాడిని గద్దిస్తున్నాయి, ఊరుకో ఊరుకో అని చెప్పని. వాడు ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభువు ఆ గుడ్డి భిక్షకుడు ఏమని చెప్పంటే 49 అండి. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసు నొద్దకు వచ్చును. యేసు, నేను నీకేమి చేయగూర్చునని అడగ్గా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పి. అదిగో బీదవారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడండి. నీతిమంతుల ప్రార్థన ఆలకించాడు, బీదవారి ప్రార్థన ఆలకించాడు. అన్యుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? అన్యులు అని చెప్పానంటే అమ్మా, అన్యులంటే ఎవరమ్మా? దేవుని ఎరగని వారు, ఇంకా రక్షణ పొందని ప్రతి ఒక్కరు కూడా అన్యులే. మరి అన్యుల ప్రార్థన ఆలకించబడుతుందా? మనకి అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో మనకి అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక నీతి మంత్రుడు ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అదండి కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడండి. అతడు భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, అనేకులకు ధర్మం చేయవాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ రక్షణ అంటే ఏంటో తెలియదు. దేవుని పట్ల విశ్వాసం ఉంది, కానీ రక్షణ అంటే ఏంటో తెలియదు. అయితే దూత కొర్నేలికి ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు ఏంటని చెప్పానంటే 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే అర్థం ఏంటండి? అన్యుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? నువ్వు నీతిపరునుగా ఉంటే, భక్తిపరునుగా ఉంటే, యథార్థవంతునిగా ఉంటే తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏం చెప్తాడు ఆ రోజు ప్రభు దూత? పేతురు అని చెప్పని ఉంటాడు, నాయన పక్కూరులో ఉన్నాడు, పేతురుని పిలిపించు, నీకు ఏం చేయాలో చెప్తాడు. పేతురు వస్తాడు, రక్షణ మార్గాన్ని కొర్నేలికి బోధిస్తాడు. ఆ రోజు కొర్నేలి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారండి. అంటే అన్యుల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. తర్వాత మరి పాపుల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడండి. ఎందుకంటే ఆయన నీతిమంతుల కోసం ఈ లోకానికి రాలేదు,
పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు, కానీ నువ్వు పాపి అని చెప్పి ఒప్పుకోవాలి నువ్వు. అప్పుడే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. పరిసేయుడు సుంకరి ఇద్దరు కూడా మందిరానికి వచ్చారు. పరిసేయుడేమో తాను నీతిమంతునిగా చెప్పుకున్నాడు, కానీ సుంకరేమో ఏమన్నాడంటే, అయ్యో ప్రభువా. చూద్దాం ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తురకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు ప్రభువా. అదండి, అయ్యా దేవా నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని చెప్పని సుంకరి మాట్లాడుతూ ఉంటే ప్రభు తీర్పు ఏ విధంగా వచ్చిందండి? అతని కంటే ఇతడు నీతిమంతునుగా తీర్చబడి. ఎవరికంటే ఎవరు? పరిసేయుడేమో నీతిమంతునుగా చెప్పుకున్నాడు, సుంకరేమో తాను పాపిగా చెప్పుకున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతుల ప్రార్థన ఆలకించబడుతుంది, బీదల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన ఆలకించబడుతుంది. అన్యుల ప్రార్థన నువ్వు యథార్థవంతులుగా ఉంటే నీ ప్రార్థన ఆలకించబడుతుంది, పాపుల ప్రార్థన కూడా ఆలకించబడుతుందండి. ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటిగా తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. నెంబర్ 2 ప్రార్థన చేయాలి. 3వ అంశం ఏంటని చెప్పంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకాలండి. ఈ మాట కొంచెం గమ్మత్తుగా ఉంటుందండి. ఎందుకని చెప్పానంటే మన బైబిల్ దేవుడు ఏంటని చెప్పానంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. కానీ వాక్యం చెప్తుంది, ఏం చెప్తుంది చెప్పండి? నువ్వు దేవుణ్ణి వెతకాలని చెప్తుందండి. ఎలా వెతకాలట? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఎలా వెతకాలండి? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువు ఈ లోకానికి వస్తే వాక్యం చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనని వెతుకుడి. అంటే మీకు దొరుకు కాలం అని చెప్పానంటే ముందు ముందు దొరకదా? దొరకదని చెప్తుంది వాక్యం. ముందు ముందు దొరకదండి. దేవుని మాటలు కరువయ్యేటువంటి కాలం రాబోతా ఉంది. దేవుని వాక్యం కరువైపోద్ది, బైబిల్ కరువైపోద్దండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆమోసు 8:11. ఆమోసు 8:11లో ఆ మాట ఉందండి. రాబో దినములందు నేను క్షామం పుట్టింతును, అన్నపానములు లేక కాక యెహోవా మాటలు వినక. యెహోవా మాటలు మీకు దొరకవండి. దేవుని యొక్క వాక్యం కరువైనటువంటి కాలం రాబోతా ఉంది. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకాలండి. మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడుతా ఏం మాట్లాడాడు? ముందు మీరు ఆయన రాజ్యమును నీతిని ముందు వెతకుడి. ఏమి ధరించుకుందామో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామని చింతపడక ముందు ఆయన రాజ్యం నీతిని వెతకమని చెప్తున్నాడు. ఎలా వెతకాలట? ఎలా వెతకాలండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ₹1 కాయిన్ పోగొట్టుకున్నారు, ఒక డైమండ్ రింగ్ పోగొట్టుకున్నారు. దేనికోసం వెతుకులాట? డైమండ్ రింగ్ కోసమే. ఎలా వెతుకుతారు ఏమండి? చాలా శ్రద్ధగా. ఎంత శ్రద్ధగా అని చెప్పానంటే పక్కనోడు పిలుస్తున్నా సరే అసలు పట్టించుకోం కదా. ఎక్కడ పోయిందా అని చెప్పి ఆ దారి ఈ దారి అని చెప్పి 2 సార్లు 3 సార్లు ఏమండి పర్సులో అక్కడ ఇక్కడ చాలా శ్రద్ధగా వెతుకుతామండి. అదిగో అలా వెతకాలండి దేవుణ్ణి. శ్రద్ధగా వెతకాలి. ఆ విధంగా శ్రద్ధగా వెతుకుతూ దేవుని పట్ల శ్వాసంతో ముందుకు సాగాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనని వెతుకుడి. ఒకవేళ ఆ తర్వాత వెతుకుదాములే, ఇంకా సమయం ఉంది కదా, అప్పుడే మించిపోయింది ఏముంది, అప్పుడే ముసలోళ్ళం అయిపోయామా? 2 వాక్యాలండి బైబిల్లో, చక్కని మాటలు. యాకోబు, ఏశావు
ఇస్సాకు కుమారులు యాకోబు, ఏశావు ఇద్దరు ఉన్నారండి. ఏశావు గురించి ఒక చక్కని మాట వ్రాయబడింది, చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 12:17. ఏశావు ఆ తర్వాత, అండర్లైన్ చేసుకుంటారా? ఏశావు ఆ తర్వాత వచ్చాడు ఏశావు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికను, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడిను. ఎప్పుడు? ఆ తర్వాత. ఎందుకు నా మాట వ్రాయబడిందని చెప్పారంటే, చిక్కుడుకాయల కూర కోసము జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, అమ్మేసుకున్నాడు. నాకు అక్కర్లేదు, ప్రస్తుతం నాకు ఆ చిక్కుడుకాయ కూర ఉంటే చాలు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి, లాభం లేదు. ఆశీర్వాదాలు మొత్తం కూడా యాకోబు పొందుకున్నాడు. తర్వాత ఏశావు వచ్చి, అయ్యో నా తండ్రి, ఒక్క ఆశీర్వాదం కావాలి తండ్రి, ఒక్కటైనా లేదా నీ దగ్గర అని చెప్పానంటే, అయ్యో నా కుమారుడా, అన్నీ కూడా నేను యాకోబుకి ఇచ్చేసాను, ఒక్కరు కూడా లేదు నాయనా అని చెప్పానంటే, ఏశావు ఆ రోజు గట్టిగా బిగ్గరగా ఏడ్చాడండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి సమయం ఉన్నప్పుడే, సహోదరి, సమయం ఉన్నప్పుడే ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి. తర్వాత చూస్తే లూకా సువార్తలో కూడా 13వ అధ్యాయము 25, 26 వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత, తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయా మాకు తలుపు తీయమని ఆరంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మను ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. ఆయన తలుపు వేసిన తర్వాత, రెండవ రాకడలో ఆ ప్రభు వచ్చిన తర్వాత, రెండవ రాకడలో అందరూ కూడా ఎత్తబడిన తర్వాత, అయ్యో ప్రభువా, మేము నీ పేరిట మేము అద్భుతాలు చేయలేదా? ఎన్నో బోధలు మేము చేశాం కదా ప్రభువా, మీరెవరో నాకు తెలియదు. ఆయన తలుపు వేసిన తర్వాత, ఆ తర్వాత వాక్యమున్న సహోదర సహోదరి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పిన దేవుడు పరలోకంలో చూస్తూ ఉంటాడట. నన్ను ఎవరు ఆశ్రయించారు? చూద్దాం ఒకసారి. కీర్తనలు 53:2. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నలులను పరిశీలించెను. నన్ను ఎవరైనా వెతుకుతారేమో అని చెప్పి దేవుడు పై నుంచి చూస్తూ ఉంటాడటండి. దాన్ని బట్టి మనకి ప్రతిఫలం లభిస్తుందండి. దేవుడిని వెతకాలి. మొట్టమొదటిగా తగ్గింపు తత్వము, రెండవదిగా ప్రార్థన, మూడవదిగా దేవుణ్ణి వెతకటం అండి. చివరిగా చెడుతనము విసర్జించాలి. అంటే మనలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు, పాపిష్టి ఆలోచనలు అన్నీ కూడా వదిలేసేయాలి. ఎలా వదిలేయాలని చెప్పానంటే, ఆనాడు తప్పిపోయిన కుమారుడు ఎలా వదిలేశాడో. తప్పిపోయిన కుమారుడు తన యొక్క స్థితి గమనించి వాడికి చాలా బాధేసింది. ఏంటని చెప్పానంటే, నా తండ్రి వద్ద పని వాళ్ళకు కూడా చక్కని ఆహారం దొరుకుద్ది కదా, ఇక్కడ నాకు కనీసం పందులు తినే పొట్టు కూడా నాకు దొరకట్లేదే అని చెప్పి వాడు లేచి ఏమనుకుంటున్నాడు, తండ్రి, ఇక మీదట నీ కుమారునని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, కనీసం నీ ఇంట్లో ఒక పని మాడిగా నన్ను పెట్టుకో అని చెప్పని తను ఉన్న చోట నుంచి లేచి గబగబా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడండి. అదిగో అలా తండ్రి వద్దకు రావాలండి. చెడుతనం అంతా విసర్జించి, చెడు తలంపులు, పాపిష్టి ఆలోచనలు. ఈనాడు కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పానంటే, దేవుని వద్దకు వచ్చి, అయ్యా నా యొక్క పాపిష్టి జీవితం మొత్తం కూడా మార్చుకుంటా ప్రభువా అని చెప్పిన ఒక రోజేమో వెచ్చగా ఉంటున్నారు, మరుసటి వారమేమో చల్లగా ఉంటున్నారు. ఒక వారమో వెచ్చగా ఉంటున్నారు, మరుసటి వారం చల్లగా ఉంటున్నారు. ఎంతకాలం ఈ నిలువెచ్చిన జీవితం అండి.
నిలువెచ్చని జీవితం వద్దు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చగా ఉంటే నా నోట్లోంచి నిన్ను ఉమ్మేస్తా అని చెప్తున్నాడండి. భయంకరమైన శాపం అది. ఇదిగో ఈ 4 షరతులు కనుక నువ్వు పాటించినట్లయితే దేవుని వాగ్దానాలు, ఏం వాగ్దానాలు అండి? నీ ప్రతి ప్రార్థన కూడా ఆలకించబడుతుందండి. నీ ప్రతి పాపం కూడా క్షమించబడుతుంది. దేశము స్వస్థపడుతుందండి. 3 వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఈ 4 షరతులు మనం పాటిస్తే. చెప్దాం ఒకసారి. మొట్టమొదటిగా తగ్గింపు తత్వము. నెంబర్ 2 ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి, అలాగే చెడుతనం వదిలేసేయాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.